ఏ హ్యావ్ దిస్ సాయి చరణ్ మెడికల్ అవర్ ఛానల్ అండ్ సేమ్ టైం చాలామంది అంటే చాలా ఇంటర్వ్యూ చూస్తుంటారు మీరు. ఈ ఇంటర్వ్యూ ఎవరితో అంటే ఒక వేసితో. ఎస్, మీరు విన్నది నిజమే, ఒక వేసితో. అండ్ ఈ ఇంటర్వ్యూ ఎందుకు అని మీరు అనుకోవచ్చు, కానీ చాలామంది వేషలుగా మారడానికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. అంటే వాళ్ళని తప్పుగానే చూస్తారు కానీ కారణం తెలియదు అసలు. బట్ వాళ్ళు ఎందుకు మారారు ఏంటో అని మేము లోతుగా అయితే రీసెర్చ్ చేశాము. సేమ్ టైం ఒక ఆవిడైతే ఒప్పుకోయింది అండ్ ఈ ఇంటర్వ్యూకు. మన ముందు అయితే ఆవిడ పేరైతే పల్లవి అనమాట. ఆవిడైతే మన ముందే ఉంది. మరిన్ని వివరాలు ఆవిడకి తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం ఎందుకు వేసిగా మారిందో. అండి నమస్తే అండి పల్లవి గారు. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, మీరు వేసిగా మారడానికి కారణం ఏంటి? డబ్బు. డబ్బు. నా 2 పిల్లలు. ఓకే, ఒక్క మాట అండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పేదంతా నిజమే అండి. నిజమో అబద్ధం అనేది పక్కన పెడితే మీకు నేను నిజమో అబద్ధమో చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు తెలుసుకొని ఏం చేస్తారు? ఓకే, అంటే తెలుసుకోవడం కాదండి, మ్యాటర్ ఏంటంటే అండ్ మీరు ఇలా మారారు, మీరు ఇంటర్వ్యూకి వచ్చిందే ఇలా ఎవరికి జరగకూడదని. సేమ్ డే అందుకని మీరు చెప్పేది నిజమే అని మాకు తెలియాలి కదా, జనాలు నమ్మాలి కదా. అందుకని అడుగుతున్నా, మీరు చెప్పేది నిజమా కాదా అని. నేను చెప్పేది నిజం, ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. మరి ఇది నమ్మడం నమ్మకపోవడం అనేది చూసే వాళ్ళ మీద ఉంటుంది. అది నేను అందరినీ మీరు నన్ను నమ్మండి నమ్మండి అని నేను చెప్పలేను కదా. ఓకే ఓకే, అండ్ పల్లవి గారు మొత్తం నిజమే చెప్తానని అయితే ఒప్పుకున్నారనమాట. చెప్పండి, మీరు వేసిగా ఎందుకు మారారు? ఎందుకు మారాను అని అడిగే కంటే ఎలా మారాల్సి వచ్చింది అనేది అడగడం బెటర్ అని నేను. చెప్పండి, ఎలా మారాల్సి వస్తుంది? ఎందుకు అంటే యాక్చువల్లీ నాది లవ్ మ్యారేజ్. ఓకే, మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం. యాక్చువల్లీ మాది ఇంటర్ క్యాస్ట్ అనడం కంటే వేరే వేరే మతాలు అనడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ముస్లిమ్స్, ఆయన హిందూస్. మేమిద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు, కానీ మేమిద్దరం లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో వయసు ఎంత అండి? వయసు ఎంత అండి? అప్పుడు నా వయసు ఇంచుమించు ఒక 18 ఉంటాయి. 18 ఏళ్ళు. ఓకే, అప్పుడు లేచిపోయి పెళ్లి చేసేసుకున్నాం ఇద్దరం. పెళ్ళి అయిన తర్వాత ఒక 3 years 4 years చాలా బాగుంది మా లైఫ్. ఎంత బాగుందంటే నాకు 2 పిల్లలు పుట్టారు, 2 అమ్మాయిలే. చాలా బాగా చూసుకున్నాం. నేను ముస్లిం అయినా కూడా ఆయన్ని ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి నేను కన్వర్ట్ అయిపోయా హిందూగా ఆయన కోసం. అంత మంచిగా ఉంటుంది అన్న టైంలో ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అనేది వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అది, ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా కనీసం సిమ్టమ్స్ కూడా చూపించలేదు. అనుకోకుండా ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చేసరికి హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి 4th stage అన్నారు. ఇంకా ఎక్కువ కాలం బతకరు, మేబీ మంత్స్ అనుకోవచ్చు మీరు, ఇంకా అంతకుమించి ఎక్కువ కాలం అయితే బతకరు అని అన్నారు. ఇదే విషయం నేను 4 years మా పేరెంట్స్తో మాట్లాడలేదు, తను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తనకి క్యాన్సర్ అని తెలిసిందో నేను మా పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడా, తను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడారు. అప్పుడు దాకా రాని ప్రేమ అప్పుడు వచ్చింది. సరే పోనీ ఇప్పుడైనా వచ్చింది కదా, అర్థం చేసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు, వస్తున్నారు అని అనుకున్నాము. కానీ ఎప్పుడైతే చనిపోయారో ఆయన, మేబీ అది విషయం తెలిసిన మా హస్బెండ్ చనిపోయిన 3 monthsకే నా ఫ్యామిలీ కావచ్చు, మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వచ్చారు. అంటే చనిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి కనీసం పట్టించుకోలేదు. కానీ 3 months తర్వాత ఏమైందో తెలియదు, సడన్గా ఒకరోజు వచ్చారు. వచ్చి మా పేరెంట్స్ ఏమన్నారంటే, నువ్వు ఒక్కదాన్ని ఎలా చూసుకుంటావు, నువ్వేమని పోషించేస్తావు, అమ్మాయివి నువ్వు బయటికి వెళ్ళి ఎలా పోషిస్తావు, అది నీ వల్ల కాని పని, నా మాట విని నువ్వు నాతో వచ్చేసి నీ పిల్లల్ని మీ అత్తగారి ఇంటికి పంపించేసి వాళ్ళు పెంచుకుంటారని అన్నారు. నేను కూడా సరే అనేసి మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేశాడు. మా పేరెంట్స్ ఫోన్ చేసి మా అత్త వాళ్ళకి మాట్లాడితే మా అత్తమ్మ వాళ్ళు కూడా సరే మాకు ఇష్టమే, నాకు నా కొడుకు పిల్లలే కదా మేము చూసుకుంటాము అని అనేసాను. కనీసం నన్ను అడగలేదు. పిల్లలతో పాటు కోడల్ని కూడా పంపియండి అని అడగాలి కదా వాళ్ళు, అడగలేదు. పిల్లల్ని మాత్రమే తీసుకువెళ్ళారు. అయిపోయింది. మా ఆయనకి 2 brothers, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి కూడా మ్యారేజ్ అయిపోయింది. మా ఆయన కంటే చిన్నవారు అబ్బాయి, తమ్ముడికి కూడా మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ తమ్ముడు మంచిగానే చూసుకునేవాడు పిల్లల్ని, కానీ వాళ్ళ వైఫ్ ఎవరు ఊరుకుంటారు? రేపు ఇప్పుడు నేనైనా సరే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఆమె యాక్సెప్ట్ చేయలేదు. కానీ నా పేరెంట్స్ నాకేమైనా నమ్మించారంటే నన్ను ఎప్పుడు వెళ్ళనివ్వలేదు పిల్లల దగ్గరికి చూడడానికి. నువ్వు వెళ్ళకు, చూడకు, నువ్వు వెళ్తే మళ్ళీ పిల్లలు నువ్వు కావాలంటారు, వచ్చేస్తా అంటారు, ఎందుకు నువ్వు వెళ్ళకు అనేసి నన్ను ఆపేసేవారు.
నాకు ఫస్ట్లో తెలియలేదు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అనేసి. 1 year తిరగక ముందే నాకు పెళ్ళి అని అన్నారు. నేను అప్పటికే అడిగా, రెండో పెళ్ళి ఏంటి, ఇది ఎక్కడది ఇది, అయినా నాకు 2 పిల్లలు ఉన్నారు, ప్రస్తుతానికి నాకు పోషించే అంత అర్హత వచ్చేంత వరకు నేను ఆ పిల్లల్ని అక్కడ ఉంచి అంతే, పూర్తిగా వాళ్ళకి ఇచ్చేయలేదు. నేను తెచ్చి నా దగ్గరే పెట్టేసుకుంటా, వాళ్ళు నా పిల్లలు, నేను ఇవ్వను అని అనేసి ఆర్గ్యుమెంట్ చేసి అప్పటికే. కానీ బలవంతంగా తీసుకెళ్లారు. బట్ ఏదేమైనప్పటికీ నేను పెంచగలను అనుకుని నాకు బలం వచ్చినప్పుడు నేను తెచ్చుకుందాం, అప్పుడు దాకా వాళ్ళని అక్కడ ఉండని అని నేను అనుకున్నా. కానీ మా వాళ్ళు ఎలా ఆలోచించారంటే పిల్లల్ని వదిలించేసుకొని నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారని నాకు తర్వాత తెలిసింది. అంటే మీకు పెళ్ళయింది, ఆయన చనిపోయాడు, మీ ఆయన చనిపోయాడు, 2 పిల్లలు ఉంటున్నారు, పిల్లల్ని దూరం పెడతాము అని మీ వాళ్ళు అంటే మీకేమన్నా తెలివి లేదా? అంటే పిల్లల్ని అంటే నేను ఫస్ట్ వినండి, ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళ కన్న తల్లి కాలం ఉండాలి, తండ్రి కాలం ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ తాత వాళ్ళకన్నా మీరు పెడుతున్నారు, మీరు ఇంకా బతికే ఉన్నారు, మీ కాడ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు? మీరు అడిగిన బాగానే ఉంది, కానీ ఎందుకు వచ్చింది అంటే పరిస్థితి, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత 3 months వరకు ఎవరు రాలేదు. ఆయన చనిపోతున్నప్పుడు మా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆయన హాస్పిటల్ ఖర్చులకి అయిపోయింది. 3 months కూడా నేను పిల్లలకి సరిగ్గా ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది నాకు. అంటే మీరు ఆడుకుంటున్నారా, ఉద్యోగానికి పని చేయరా మీరు? చేసాము, చేసినా కూడా 2 ఆడపిల్లలతోని నాకు వచ్చే డబ్బులు సరిపోయి కదా. అది కాక చేసినా నేను ఎక్కడ చేయగలను, చిన్న పిల్లలు, వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? పోనీ ఎవరైనా చూసుకోవడానికి ఉంటే నేను బయటకు వెళ్ళి చేసుకుని రావడానికైనా ఉంటుంది. వాళ్ళని నేను నాతో పాటు తీసుకెళ్ళి చిన్న కూరగాయల వ్యాపారం కానీ అవి కానీ ఇవి కానీ పిల్లల్ని పెట్టుకొని అవి చేసాము. కానీ నాకు సరిపోలేదు. అది ఏమనిపించిందంటే ఇప్పుడు పిల్లల్ని నేను ఇంత పోషించలేకపోతున్నాను, చిన్న పిల్లలు అయిపోయారు, వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళాను. కష్టపడాలంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ఇంట్లోనే ఉండి చెయ్యరు కదా, బయటకు వచ్చాక చేస్తారు. ఈ 8 hours 9 hours ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారని ధైర్యం ఉంటుంది. నాకెవరు లేరు, నేను వాళ్ళని వదిలేసి రాలేను. సో అది చెయ్యలేకే నేను పిల్లల్ని అప్పచెప్పాను. పోనీ వాళ్ళు ఎదిగి వాళ్ళకు ఒక 6-7 సంవత్సరాలు మినిమం ఒక 6 years వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళ జాగ్రత్త వాళ్ళు చూసుకోగలరు. అప్పుడు నేను తెచ్చుకుని నా దగ్గర పెట్టుకున్నా, నేను కష్టపడడానికి కూడా వీలుంటుంది, వాళ్ళు నా దగ్గర ఉన్నారన్న ఫీలింగ్ కూడా వస్తుంది అని నేను అలా ఆలోచించాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఆలోచించారంటే విడదీసేసి పెళ్లి చేసేద్దాం అని అనుకున్నారు. నేను ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 6 months నన్ను తిట్టారు, కొట్టారు, ఫ్యామిలీలో చిత్రవాదం చేశారు దారుణంగా. ఎట్ ద సేమ్ టైం చంపేయడానికి కూడా మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని చంపేయాలనుకున్నారు, చంపేయడానికి కూడా వెనకాడలేదు. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంట్లో నుంచి నేను పారిపోయి వచ్చేసా. ఫ్యామిలీ నుంచి అంటే నా ఫ్యామిలీ నుంచి నేనే తప్పించుకొని మొహం దాచుకొని పారిపోయి చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది నాకు. అది కూడా ఎప్పుడంటే కరెక్ట్గా రంజాన్ టైంలోని ఇంటి నిండా చుట్టాలు ఉన్నప్పుడు వాళ్ళల్లో ముసుకేసుకొని బయటికి వెళ్తున్నా అని చెప్పుకొని వచ్చేసాను బయటికి. అదే నేను బయటకు వచ్చాడు, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు మా ఇంటికి. అయితే ఇంట్లో నుంచి నేను పారిపోయి వచ్చేసిన తర్వాత నా పిల్లల్ని చూడాలనిపించి నేను వెళ్ళిన తర్వాత ఏమని తెలిసిందంటే మా హస్బెండ్ చనిపోయిన కొన్నాళ్ళకే మా అత్తయ్య మావయ్య కూడా చనిపోయారు బెంగ పెట్టుకుని. వాళ్ళకి మా ఆయన అంటే చాలా ఇష్టం. మేము మతపరంగా వేరే అయ్యి ఉండొచ్చు, కానీ మా అత్తయ్య వాళ్ళందరికీ ఇష్టం. కానీ చుట్టాలు వాళ్ళు వీళ్ళ కోసం ఆగిపోయారు మా దగ్గరికి రాకన్నా. ఎప్పుడైతే మా ఆయన చనిపోయారో వాళ్ళు బెంగ పెట్టుకొని మంచాన్ని పడి చనిపోయారంట. నాకు ఆ విషయం కూడా తెలియలేదు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా మా ఇంటికి కౌరు పెట్టారంట, నన్ను రమ్మన్నారంట, చూడమన్నారంట, కానీ చెప్పలేదు మా వాళ్ళు ఎవరు కూడా. అయిపోయింది అది. ఆ తర్వాత ఏమైంది అంటే నా పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పటికీ పిల్లల్ని చూసి నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాకు అప్పుడు అర్థమైంది. మీరు అడిగారే నన్ను, అది నాకు నిజంగా అప్పుడు నేను ఫీల్ అయ్యా. పంపించకుండా ఉండాల్సింది, కష్టమో నష్టమో వచ్చిన 10 రూపాయలు వాళ్ళకే పెట్టి నేను తినకన్నా పడుకున్నా బాగుండేది, వాళ్ళని అనవసరంగా ఇచ్చాను అన్న ఫీల్ కూడా నాకు వచ్చింది. వెళ్ళేసరికి పిల్లలకి 2కి ఒంటి మీద బట్టలు లేవు, కొట్టినట్టు మచ్చలు ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకి కర్రతో కొట్టారో బెల్ట్తో కొట్టారో తెలియదు, ఒంటి నిండా వాతలు తేలిపోయి ఉన్నాయి. కనీసం తిండి పెడుతున్నారో లేదో తెలీదు. మా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసేసరికి నాకు ఏడుపు వచ్చింది. నా ఎదురుగానే నా మరిది భార్య అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు వైఫ్ అక్కడ కూర్చొని వాళ్ళ పిల్లలకి భోజనం పెడుతుంటే వీళ్ళు వెళ్ళి నాకు కూడా పెట్టాను అనేసి అంటే వీళ్ళు తినగా మిగిలింది పెడతాను, ఆగండి, కంగారు ఎందుకు మీకు అని. అప్పుడు
ఆ ఫీల్ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు కూడా. అది చూసిన తర్వాత నేను వెళ్ళి నా పిల్లలు నేను తెచ్చేసుకున్నాను. ఇమ్మని అడగగానే అట్లీస్ట్ కనీసం కూర్చొని వెళ్ళు వదినా అన్న మాట కూడా అక్కడ ఎవరి నోటి నుంచి రాలేదు. వచ్చావా, చాలా తొందరగా వచ్చావు, ఇప్పటికైనా వచ్చినందుకు చాలా మంచి పని చేసావు, తీసుకెళ్ళిపోయి ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావా అని మేమే ఎదురు చూస్తున్నాము, నువ్వు రాకపోతే ఇంకొన్నాళ్ళు పోతే మేమే ఎక్కడెక్కడ వదిలేద్దాం అనుకుంటున్నాము నేను అనేసి అన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఇక్కడితో నేను ఎంత పెయిన్ ఫీల్ అయ్యి ఉంటాను.